ఇరాన్లో ఇప్పటికే అయాతుల్లా అలీ ఖమేని సుప్రీం లీడర్తో పాటు అనేక మంది చనిపోయారు. దాంతోపాటు ఇప్పుడు అబ్బాస్ అరాగ్జీ మధ్య అలాగే ప్రభుత్వం మధ్య ఉన్నటువంటి కొన్ని విభేదాలు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధ్యక్షుడు పెజిష్కియాన్ మధ్య ఐఆర్జీసీ మధ్య కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. పెజిష్కియాన్ రాజీనామా చేయడానికి చూస్తున్నాడు. ముఖ్యంగా ఐఆర్జీసీ చేస్తున్నటువంటి అరాచకాలు నచ్చక, అలాగే ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకురావడం, మస్తబా ఖమేని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అయాతుల్లా అలీ ఖమేని కుమారుడు సుప్రీం లీడర్ అయినటువంటి మస్తబా ఖమేనిని పూర్తిగా పక్కన పడేయడం అనేది అక్కడ పెజిష్కియాన్ జీర్ణించుకోలేక రాజీనామా చేస్తున్నాడని అమెరికా చెందినటువంటి కొన్ని న్యూస్ పత్రికలు రాశాయి. వాళ్ళకి చెందినటువంటి కొన్ని ఏజెంట్లు కూడా ఈ నివేదికలు ఇవ్వడం జరిగింది. దీన్ని ఇప్పుడు పెజిష్కియాన్ పెద్దగా వ్యతిరేకించలేదు. కాకపోతే ఐఆర్జీసీ, ఇరాన్లో ఉన్నటువంటి పత్రికలు వ్యతిరేకించాయి. ఇదంతా అమెరికా ఆడుతున్నటువంటి ఒక డ్రామా. ఇటు పెజిష్కియాన్ మధ్య ఐఆర్జీసీ మధ్య విభేదాలు రావడానికి అక్కడ మంట వేసి ఆ మంటలో చలి కాగడానికి ఇప్పుడు అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా సిఐఏ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని అమెరికా దీన్ని వాదిస్తున్నారు. అంటే ఇరాన్ వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇక్కడ పెజిష్కియాన్ ఎక్కడా దీన్ని వ్యతిరేకించలేదు. అంటే కొంచెం ఇదంతా కూడా ఒక అమెరికా ఆడుతున్నటువంటి ఒక నాటకంగానే చెప్తున్నాడు తప్ప దాన్ని గట్టిగా వ్యతిరేకించలేకపోయాడు. అంటే బహుశా పెజిష్కియాను ఐఆర్జీసీ మధ్య విభేదాలు అయితే ఉన్నాయి. ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య ఐఆర్జీసీ మస్తబా ఖమేని యొక్క ఆ ఆంక్షలు కానీ ఆదేశాలు కానీ ఎక్కడ పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్లుగానే ప్రవర్తిస్తుంది. అది హార్మోజ్ జలసంధి కావచ్చు, ఇరాన్ లోపల కావచ్చు, ఇరాన్ బయట కావచ్చు. కొన్నిసార్లు రష్యా ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదు అనే ఒక ఇది కూడా ఉంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఐఆర్జీసీ మొదటి నుంచి కూడా ఎప్పుడు అయాతుల్లా అలీ ఖమేని చనిపోయిన తర్వాత నుంచి కూడా మస్తబా ఖమేని పేరు చెప్పి మొదటి నుంచి నడిపించింది కదా. మస్తబా ఖమేని దీన్ని కోరుకుంటున్నారు, ఇలా చేయాలంటున్నారు, అలా చేయాలంటున్నారు అని చెప్పింది. కానీ మొదట మస్తబా ఖమేని ఒక వారము 10 రోజులు లేకపోతే 2 వారాలు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాడు. అప్పుడు మొత్తం నడిపించింది ఐఆర్జీసీనే. ఆ ఐఆర్జీసీ నడిపినటువంటి ఆ కథ అప్పుడు నచ్చలేదు వీళ్ళకి. పెజిష్కియాన్కి కానీ అబ్బాస్ అరాగ్జీకి కానీ నచ్చలేదు. దాంతో అబ్బాస్ అరాగ్జీ చాలా వరకు సంధి కుదర్చడానికి ప్రయత్నాలు చేశాడు. చాలా దేశాలతో మాట్లాడాడు కూడా. హార్మోజ్ జలసంధి మీద మనం ఇలాంటి పట్టు విధిస్తే రేపు ప్రపంచమంతా మనల్ని వ్యతిరేకిస్తుందని. ఆ సమయంలో కూడా ఐఆర్జీసీకి అబ్బాస్ అరాగ్జీకి చాలా పెద్ద ఘర్షణ జరిగింది. అప్పటి నుంచే ఇలాంటి ఈ విభేదాలు వచ్చాయి వీళ్ళ మధ్య. ఆ విభేదాలు చాలా పెద్దవయ్యాయి. ఒకానొక సమయంలో అబ్బాస్ అరాగ్జీని తీసేద్దామని కూడా చెప్పారు. కానీ మరి ఎందుకో తర్వాత కంటిన్యూ చేశారు. ఇప్పుడేమొచ్చేసి అధ్యక్షుడు పెజిష్కియాన్ రాజీనామా చేస్తున్నాడని చెప్తున్నారు. బహుశా అమెరికా ఏదైనా నాటకాలు ఆడొచ్చు. కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే పెజిష్కియాన్ని తప్పించి ఐఆర్జీసీకి చెందినటువంటి వారిని పెట్టవచ్చు. అప్పుడు మొత్తం వాళ్ళ అధీనంలోనే ఉంటుంది ఇరాన్ అంతా.